కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక 4వసారి కూడా వాయిదా పడింది. తుని మున్సిపల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ ఎన్నిక రణరంగంగా మారుతుంది. 2 సార్లు నోటిఫికేషన్లు, 4 సార్లు ఎన్నికల కోసం యంత్రాంగం ఏర్పాట్లు చేసినా ఎన్నిక మాత్రం జరగడం లేదు. 28 మంది కౌన్సిలర్లు ఉన్న తుని మున్సిపల్ కౌన్సిల్లో ఎవరి మద్దతు ఎవరి వైపు ఉందో అంతుపట్టడం లేదు. వైస్ చైర్మన్ పదవిని ఖచ్చితంగా గెలిచి తీరాలని టీడీపీ పట్టుదలతో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో పట్టు చేజార్చుకోకూడదని వైసీపీ పావులు కదుపుతుంది. ఆ క్రమంలో తునిలో పొలిటికల్ చర్చ యావత్తూ రాష్ట్రం దృష్టిని తన వైపు తిప్పుకుంటుంది. అసలు పెద్దగా ప్రాధాన్యత లేని ఆ పదవి కోసం 2 పార్టీలు ఎందుకంత మంకుపట్టు పడుతున్నాయనేది చర్చనీయాంశంగా మారింది. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఎన్టీఆర్ టీడీపీ స్థాపించినప్పటి నుంచి 2004 ఎన్నికల వరకు, అంటే 2 దశాబ్దాలకు పైగా మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు తునిలో చక్రం తిప్పుతూ తన కంచుకోటగా మార్చుకున్నారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాజా అశోక్ బాబు చేతిలో పరాజయం పాలైన యనమల ఇక ఆ తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు. తునిలో అన్న వారసత్వాన్ని అందిపుచ్చుకున్న యనమల కృష్ణుడికి 3 సార్లు పోటీ చేసినా ఒక్కసారి కూడా విజయం దక్కలేదు. తుని నియోజకవర్గం నుండి 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి వరుసగా గెలిచిన దాడిశెట్టి రాజా మంత్రి పదవి దక్కించుకుని సెగ్మెంట్లో సొంత క్యాడర్ని సెట్ చేసుకున్నారు. అయితే 2024 ఎన్నికల్లో యనమల తన తమ్ముణ్ణి కాదని కూతురు దివ్యని ఎన్నికల బరిలో దింపి గెలిపించుకోగలిగారు. ఇక అప్పటినుంచి తుని రాజకీయం హాట్గా తయారైంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎక్కడికక్కడ స్థానిక సంస్థలపై ఆ పార్టీ నాయకులు ఫోకస్ పెడుతున్నారు. అందులో భాగంగా టీడీపీ తుని మున్సిపల్ కౌన్సిల్లోని 2వ వైస్ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవడానికి పావులు కదుపుతుంది. టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి చెందిన పలువురు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు టీడీపీలోకి జాయిన్ అవుతుండటంతో స్థానిక సంస్థల్లో కీలక పదవులకు ఎన్నికలు అనివార్యమవుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తమ వారికి రాజకీయ ఉపాధి కల్పించడానికి మున్సిపల్ కౌన్సిల్స్లో 2 వైస్ చైర్మన్ల సంప్రదాయానికి తెరలేపింది. చైర్మన్, వైస్ చైర్మన్ 1 పదవీకాలం 5 సంవత్సరాలు ఉంచిన వైసీపీ వైస్ చైర్మన్ 2 పదవీకాలం 2.5 సంవత్సరాలు ఉండేలా చట్ట సవరణ చేసింది. 2.5 ఏళ్ల తర్వాత కొత్త వాళ్లకు అవకాశం కల్పించడానికి ఏర్పాటు చేశారు. వైసీపీ గతంలో చేసిన ఆ తప్పే ఇప్పుడు ఆ పార్టీకి శాపంగా మారింది. ఆ క్రమంలో తుని మున్సిపల్ కౌన్సిల్స్లో వైస్ చైర్మన్ 2 పదవికి జరుగుతున్న ఎన్నిక ఉద్రిక్తతలకు దారితీస్తోంది. 2 సార్లు నోటిఫికేషన్లు ఇచ్చి 4 సార్లు ఎన్నికల ప్రక్రియ జరపడానికి ప్రయత్నం చేసినా కోరం లేక ఎప్పటికప్పుడు ఎన్నిక వాయిదా పడుతూ వస్తోంది. తుని మున్సిపల్ కౌన్సిల్స్లో మొత్తం 30 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వాస్తవానికి తుని మున్సిపాలిటీలో మొత్తం 30 మంది కౌన్సిలర్లకు గాను వైసీపీ బలం 27గా ఉండేది. ఒకరు చనిపోగా ప్రభుత్వ ఉద్యోగం రావడంతో మరొకరు రాజీనామా చేసి వెళ్లిపోయారు. మిగిలిన 28 మంది కౌన్సిలర్లకు తోడు తుని ఎమ్మెల్యే యనమల దివ్యకి ఎక్స్ అఫీషియో సభ్యురాలి హోదా ఉండటంతో మొత్తం 29 ఓట్లతో ఎన్నిక జరగాల్సి ఉంది. ఇప్పటికే 2 సార్లు తుని మున్సిపల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ పదవికి ఎన్నిక జరపడం కోసం నోటిఫికేషన్ ఇచ్చి 4 సార్లు ఎన్నికలు జరపడానికి ప్రయత్నం చేసినా సరిపడా కోరం లేకపోవడంతో ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికలను వాయిదా వేశారు. మొదటిసారి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి వైస్ చైర్మన్ ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు. 28 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. అయితే అప్పుడు టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైసీపీ కౌన్సిలర్లను కౌన్సిల్ లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. మరుసటి రోజు రెండోసారి ఎన్నికలకు ఏర్పాటు చేశారు. రెండోసారి కూడా అదే సీన్ రిపీట్ అయింది. రెండోసారి నోటిఫికేషన్ ఇచ్చి ముచ్చటగా మూడోసారి ఎన్నిక కోసం ఏర్పాట్లు చేసే సమయానికి వైసీపీ నుండి 10 మంది కౌన్సిలర్లు టీడీపీలోకి జంప్ అవడంతో రచ్చ మొదలైంది. ఒక కార్పొరేటర్ అనారోగ్యంతో హైదరాబాద్లో ఉండటంతో మిగిలిన 17 మంది కార్పొరేటర్లు ఎక్కడ చేజారిపోతారనే ఆందోళనతో వారందర్నీ మున్సిపల్ చైర్పర్సన్ సుధారాణి ఇంటి వద్దకు వైసీపీ నేతలు తరలించారు. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా స్వయంగా రంగంలోకి దిగడంతో వైస్ చైర్మన్ ఎన్నిక కాస్త తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. తాజాగా 4వసారి వైస్ చైర్మన్ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తే వైసీపీ నేతల రంగ ప్రవేశంతో మళ్లీ ఉద్రిక్తంగా మారింది. ఈ ఎన్నిక సజావుగా జరగాలన్న పేరుతో దాడిశెట్టి రాజా చలో తునికి పిలుపునిస్తూ వైసీపీ శ్రేణులు తరలి రావాలని కోరడం మరింత హీట్ పెంచింది. టీడీపీకి చెందిన 10 మంది కౌన్సిలర్లు ఎన్నిక కోసం కౌన్సిల్కి రావడం, వైసీపీకి చెందిన 17 మంది కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో మళ్లీ 4వసారి వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. చైర్పర్సన్ సుధారాణి ఇంట్లో ఉన్న 17 మంది వైసీపీ కౌన్సిలర్లు బయటకు రాకుండా దాడిశెట్టి రాజా
ఇతర నాయకులు గేటుకు తాళాలు వేయడంతో దాడిశెట్టి రాజాపై పోలీసు కేసు నమోదైంది. తుని నియోజకవర్గంలో ప్రస్తుతం టీడీపీ అధికారాన్ని చేపట్టడం, మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు ప్రభావం ఉన్న నియోజకవర్గం కావడం, ఎమ్మెల్యే ఎన్నికల తర్వాత తొలిసారి జరుగుతున్న ఎన్నిక కావడంతో అటు యనమల రామకృష్ణుడికి, ఇటు ఆయన కూతురు ఎమ్మెల్యే దివ్యకి కూడా వైస్ చైర్మన్ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. వైస్ చైర్మన్ పదవి అనేది చూడడానికి చిన్న పదవిగానే కనిపిస్తున్నా తునిలో మాత్రం ఇద్దరు మాజీ మంత్రుల మధ్య వైరల్లా మారింది. మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, దాడిశెట్టి రాజాలు తమ ప్రభావాన్ని కాపాడుకోవడంతో పాటు తమ కేడర్కు భరోసా ఇవ్వడానికి ఈ ఎన్నికను కీలకంగా తీసుకోవడంతో ఆ స్థాయిలో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. అటు వైసీపీ, ఇటు టీడీపీ రెండు పార్టీలు ఆ పదవిని కైవసం చేసుకోవడానికి ఏ స్థాయికి వెళ్లడానికైనా వెనకాడడం లేదు. మరి ఇప్పటికే 4 సార్లు వాయిదా పడిన ఎన్నిక రానున్న రోజుల్లోనైనా జరుగుతుందో లేదో, ఇలాగే పొలిటికల్ వార్తో వాయిదాల పర్వమే కొనసాగుతుందో చూడాలి.